ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ సూజిని చూస్తాం. తను స్కూల్‌కి లేట్ అవుతుందని తన సైకిల్‌ని ఎత్తుకొని స్పీడ్‌గా పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే స్కూల్ ముందు ఇద్దరు అమ్మాయిలేమో గొడవ పడుతూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి రిచ్, అలాగే ఇంకో అమ్మాయి పూర్. సో, రిచ్ అమ్మాయి ఏమో తనకి మనీ ఇచ్చి తన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుందాం అనుకుంటే, పూర్ అమ్మాయి లిన్ అంటుంది, "నువ్వేంటి ప్రతి ప్రాబ్లమ్‌ని మనీతోనే సాల్వ్ చేయాలనుకుంటున్నావా? ఛాన్సే లేదు" అని మనీని పక్కకు విసిరేస్తుంది. అదే టైంకి సూజీ రావడం వల్ల సడన్‌గా తనకి ఆ మనీ కట్ట తగిలి కింద పడిపోతుంది. సో, ఇమ్మీడియేట్‌గా లేచి ఎవరి గుడ్డి పర్సన్ నా మీద ఏదో వస్తువు విసిరేశారు అని సడన్‌గా మనీ వైపు చూస్తుంది. ఏంటి ఇది మనీనా నేను చూస్తుంది? కలనా నిజమా? నేను చనిపోయినట్టుంది. అందుకే నా డ్రీమ్‌లో ఇంతమంది కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ మంచిగా చూసి లేదు లేదు ఇది ఒరిజినల్ మనీనే కదా అని అనుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా లిన్ ఏమో తన దగ్గరికి వచ్చి సారీ అనుకోకుండా నా వల్ల నీకు దెబ్బ తగిలింది అని సారీ చెప్పి రిచ్ లేడీ వి దగ్గరికి తీసుకొని వెళ్ళి నువ్వు కూడా తనకి సారీ చెప్పు. ఒకవేళ నువ్వే కనుక మనీ ఇవ్వకపోతే ఈరోజు తనకి దెబ్బ తగిలేది కాదు అని అంటూ ఉంటుంది. కానీ వి ఏమో నేనెందుకు సారీ చెప్పాలి? నేను సారీ చెప్పను అని అంటుంది. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. సో, హాన్ ఏమో లిన్‌కి సపోర్ట్ చేస్తూ వీని తిడుతూ ఉంటాడు. "అసలు నువ్వెంత బ్యాడ్ పర్సన్‌వి. ఊరికే లిన్‌ని ఇబ్బంది పెడుతున్నావు" అని అంటూ ఉంటాడు. ఇదంతా సూజీ సైడ్ నుంచి చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అయినా నేనేంటి నావెల్ యొక్క స్టోరీలాగా అనిపిస్తుంది వీళ్ళ స్టోరీ చూస్తుంటే అని ఇమ్మీడియేట్‌గా తనకి అర్థమవుతుంది. అంటే నేను నావెల్‌లోకి వచ్చానా అని నావెల్‌లో ఉన్న మొత్తం స్టోరీని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అంటే నావెల్‌లో మెయిన్ లీడ్ ఏమో హాన్, అలాగే ఫీమేల్ లీడ్ ఏమో లిన్. సో, బ్యాడ్ క్యారెక్టర్ ఏమో వియా అని అనుకుంటూ ఉంటుంది. అలాగే నావెల్ యొక్క పూర్తి స్టోరీని తన బ్రెయిన్‌తో ఆలోచిస్తూ ఉంటుంది. సో, డ్రామాలో బ్యాడ్ క్యారెక్టర్ వి ఏమో చాలా రిచ్ పర్సన్, అలాగే పూర్ పర్సన్ హాన్ని చాలా ఇష్టపడుతుంది. కానీ హాన్ ఏమో లిన్ని ఇష్టపడతాడు. ఓన్లీ వీని తన మనీ కోసమే యూజ్ చేసుకుంటాడు. మనీ కోసమే ఇష్టపడతాడు. అలాగే లిన్ని ఇష్టపడడం చూసి వీకి చాలా కోపం వచ్చి వి ఏమో లిన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదంతా హాన్ చూసి అసలు నువ్వేంటి ఎప్పుడు లిన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు, తను ఎంత మంచి అమ్మాయి అని పొగుడుతూ ఉంటాడు. సో, అలాగే తన మనీతోనే ఒక పెద్ద కంపెనీలో తన మనీతోనే ఒక మంచి కంపెనీని రన్ చేస్తూ సక్సెస్ అయ్యి వి యొక్క డాడీ యొక్క కంపెనీనే బ్యాక్‌డ్రాప్ చేస్తాడు. అలాగే వీని తన చేతుల మీదనే చంపేస్తాడు. సూజీ అనుకుంటూ ఉంటుంది ఈ ఫీమేల్ క్యారెక్టర్ తన చేతుల మీదనే తన లైఫ్‌ని ఖరాబ్ చేసుకుంది అని అనుకుంటుంది. అని వీని చూస్తూ ఉంటే నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు? చూడు నా వల్ల నీకు దెబ్బ తగిలింది కదా, ఈ 10,000 రూపీస్ తీసుకో ఇంకా హ్యాపీనా అని అంటూ ఉంటే తనేమో మనీ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇమ్మీడియట్‌గా హాన్ ఏమో సూజీ దగ్గర మనీ తీసుకొని నువ్వేమన్నా మెంటల్ పర్సన్‌వా, తన్ని పరువు తీస్తుంది అని తన జేబులో ఆ మనీ తీసుకొని పెట్టుకుంటాడు. అలాగే అంటూ ఉంటాడు, మేము పూర్ అయితే ఏంటి, మేము చాలా రెస్పెక్టబుల్ పర్సన్స్, మమ్మల్ని అలా అవమానించొద్దు అని జేబులో మనీ పెట్టుకుంటూ ఉంటే అది చూసి సూజీ అంటుంది, సరే మనీ ఇవ్వాలనుకుంటే తనకి రిటర్న్ ఇవ్వు, మరి నువ్వెందుకు దాచుకుంటున్నావు అని అంటూ ఉంటుంది. కానీ హాన్ అదేం పట్టించుకోకుండా అలానే జేబులో మనీ ఉంచుకుంటాడు. అంటూ ఉంటుంది, ఏంటి లిన్ని నిజంగానే నువ్వు నా నుంచి ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే అవును అని హాన్ అంటాడు. ఇమ్మీడియట్‌గా తనేమో ఒక క్రెడిట్ కార్డ్ తీసి ఇది నేను 1 ఇయర్ వరకు నీ ఖర్చుల కోసమని కార్డ్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇది ఇప్పుడు వేరే ఎవరికో ఇస్తాను, ఎవరైతే నా లగేజ్ మోస్తారో అని అంటూ ఉంటుంది. ఇమ్మీడియట్‌గా హాన్ ఏమో తన చేతిలో ఉన్న ఆ కార్డ్ తీసుకొని నీకేమనిపిస్తుంది, మేము పూరైన మంత్రాన నీకేమన్నా సర్వ్ చేస్తామనుకుంటున్నావా, ఛాన్సే లేదు, నీ మనీ మాకేమొద్దు అని అంటాడు. సో, నువ్వు ఇలా మనీ చూపిస్తూ క్లాస్ మొత్తాన్ని అవమానిస్తున్నావు, నీ దగ్గర ఎవరు పనిచేయరు అనగానే అప్పుడే సూజీ ఏమో హ్యాపీగా నేను పనిచేస్తాను అని ఇమ్మీడియట్‌గా హాన్ చేతిలో ఉన్న కార్డ్ తీసుకొని బాస్ ఈ రోజు నుంచి నేను మీ లగేజ్ మోయడానికి రెడీగా ఉన్నాను అనగానే ఏమో నువ్వు చాలా స్మార్ట్‌గా ఆలోచించావని అంటుంది. సూజీ ఏమో వీని చూస్తూ అనుకుంటూ ఉంటుంది, బాస్ నోవెల్‌లో మాత్రమే బ్యాడ్ క్యారెక్టర్ ఓన్లీ లిన్‌కి మాత్రమే, కానీ మిగతా అందరి పర్సన్స్‌కి మంచి క్యారెక్టర్, అలాగే తిన అందరినీ మనీతో కంట్రోల్ చేయాలనుకుంటుంది, కానీ మనసు మాత్రం చాలా మంచిది అని అనుకుంటుంది. అప్పుడే వి అడుగుతుంది, ఏంటి నువ్వు ఇంత తక్కువ మనీకి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావంటే ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంది. అవును నేను విలేజ్ నుంచి వచ్చాను అనగానే సరే నువ్వు నాతో పాటు మంచిగా ఉండు, నేను కూడా నిన్ను మంచిగా చూసుకుంటాను అనగానే ఓకే అని అంటూ ఉంటుంది.
లిన్నేమో ఏంటి నువ్వు మనీ కోసం తన దగ్గరికి వెళ్ళావా లేదా తనకి భయపడుతున్నావా, మేమందరం ఉన్నాం కదా రా అని అంటూ ఉంటే ఆ కార్డులో ఎవరికి తెలుసు మేబీ 100 రూపీస్ కూడా లేవు కావచ్చు అని, కానీ అందరూ అంటూ ఉంటారు అవును అందులో మేబీ 100 కూడా లేవు కావచ్చు, నువ్వు వెళ్ళి తనకి సర్వ్ చేస్తున్నావు అనగానే అది విని సూజీ కూడా షాక్ అవుతుంది. సో అప్పుడే తను అంటూ ఉంటుంది అవును దాంట్లో 100 లేవు కానీ 1,00,000 ఉంది అని చెప్తుంది. అది వినగానే అందరూ జెలస్గా ఫీల్ అవుతారు. ఏంటి 1,00,000 అని. అలాగే తన చేతిలో ఉన్న ఒక నెక్లెస్ చూపిస్తూ ఇది ఇంటర్నేషనల్ యాక్షన్లో నేను తీసుకున్నాను, సో ఇది నాకు అంత ఎక్స్పెన్సివ్ ఏం అనిపించదు, కాకపోతే మీకు చాలా ఎక్స్పెన్సివ్ 1,00,000 ఎబోనే అని ఇమీడియట్గా అది కూడా సూజీ బ్యాగ్లో వేస్తుంది. హాన్ అంటూ ఉంటాడు నువ్వు ఇక్కడ మనీ అలాగే నెక్లెస్ చూపించి షో ఆఫ్ చేయడం ఆపేసేయ్, అలాగే నీ వెనకాల ఎవరు రారు సర్వీస్ లాగా అని అంటూ ఉంటే సూజీకి చాలా కోపం వస్తుంది. ఏంటి నువ్వు నా బాస్ని తిడుతున్నావు, నువ్వు 500 కూడా సంపాదించలేవు, ఇక్కడేమో బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నేను మా బాస్ని ఏమనంటే ఊరుకోను అని అంటుంది. బాస్ పదండి మీకోసం దారి తయారు చేస్తాను అని తను తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే లిన్ అంటుంది చూడు నీకు ఇవ్వాల్సిన కార్డుని వేరే వాళ్ళకి ఇచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే ఏం లేదు నేనేమన్నా తన మీద డిపెండ్ అవుతాను అనుకున్నావా, అస్సలు లేదు అని హాన్ అంటాడు. అలాగే నేను తనని ఎంతగా ఇగ్నోర్ చేస్తే తను అంత క్లోజ్గా నా దగ్గరికి వస్తుంది చూడు అని హాన్ లిన్తో చెప్తూ ఉంటాడు. సో సూజీ ఏమో తనని రూమ్కి తీసుకెళ్ళి బాస్ మీకోసం బెడ్ రెడీ చేశాను, అలాగే బాస్ మీకు ఆకలిస్తుందా ఈ బెడ్ తింటారా అంటే ఏంటి ఈ బెడ్స్ డాగ్స్ కూడా తినరు, ఏంటి నువ్వు ఇలాంటి బెడ్ తింటున్నావు, నీకు మంత్లీ ఎంత మనీ ఇస్తారు మీ పేరెంట్స్ అనగానే తను 5 ఫింగర్స్ చూపిస్తుంది. ఓ 5,000 అంటే లేదు బాస్ 500 అనగానే షాక్ అవుతుంది. అంత తక్కువ మనీతో నువ్వేం చేస్తావు, సరే పదా నేను నీకు మంచి ఫుడ్ తినిపిస్తాను అని క్యాంటీన్కి తీసుకెళ్ళి మంచి ఫుడ్ని ఆర్డర్ చేస్తూ ఉంటుంది. ఆ క్యాంటీన్లో ఉన్న ప్రైస్ చూసి ఇది ఇంత తక్కువగా ఉంది కదా మనం బయటికి వెళ్దామా అని అంటూ ఉంటుంది. అప్పుడే హానేమో అక్కడున్న ఫుడ్ కాస్ట్లు చూసి ఏంటి మేము స్టూడెంట్స్ కదా మమ్మల్ని ఇలా దోచుకోవాలని చూస్తున్నారని క్యాంటీన్లో గొడవ పడుతూ ఉంటాడు. సో లిన్నేమో చూడు బాస్ తన దగ్గర కనీసం ఫుడ్ తినడానికి కూడా మనీ లేవు, మీ దగ్గర ఓవర్గా ఫీల్ అవుతున్నాడు అని అంటూ ఉంటుంది. ఏమో హాన్ని చూడడం చూసి లిన్నేమో హాన్ యొక్క హ్యాండ్ పట్టుకుంటుంది జెలస్గా ఫీల్ చేయనికి. వీకి చాలా కోపం వచ్చి లిన్ని కొట్టబోతూ ఉంటే ఇమ్మీడియట్గా సూజీ ఏమో తను ఆపి బాస్ పబ్లిక్లో ఫైట్ చేయొద్దు అని అంటూ ఉంటే హాన్ ఏమో ఏంటి నువ్వు ఎప్పుడు గొడవ పడడానికే ట్రై చేస్తున్నావా అని అంటూ ఉంటాడు వీతో. అప్పుడే ఏమో సారీ నేను అలా అనుకోలేదు, కానీ చూడు నువ్వు క్యాంటీన్లో మనీ లేక ఇలా గొడవ పడుతున్నావా, సరే నీకు మనీ లేదు కదా నేను లిన్ మీద కోపంతో నేను మనీ ట్రాన్స్ఫర్ చేయలేదు చూడు ఇప్పుడే నేను నీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అని 1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటుంది. సో సూజీ అనుకుంటుంది ఎలాగైనా మా మేడం యొక్క మనీ సేవ్ చేయాలి అని అనుకుంటుంది. అప్పుడే అదే హాన్ అంటూ ఉంటాడు నీ మనీ నాకేం అవసరం లేదు అని అంటూ ఉంటే ఇమీడియట్గా వీని పక్కకు తీసుకెళ్ళి సూజీ అంటుంది మేడం మీరేమనుకుంటున్నారు, ఊరికే అతనికి మనీ ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన అతను మిమ్మల్ని ప్రేమగా అలాగే రిక్వెస్ట్గా చూస్తాడు అనుకుంటున్నావా, కాదు చూడండి మీరు కోపంగా మాట్లాడినప్పుడల్లా కోపంగా మాట్లాడే అతనికి మనీ ట్రాన్స్ఫర్ చేసే బదులు అతనికి రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రేమగా మాట్లాడండి, అలా మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఆపేసేయండి ఇంకా ఎక్కువ గౌరవం పెరుగుతుంది అనగానే తను కూడా ఇదేదో బాగుంది అని ఓకే అంటుంది. సో ఇమీడియట్గా హాన్ దగ్గరికి వెళ్ళి సారీ నేను ఈ విషయంలో కొంచెం ఓవర్గానే చేశాను, నేను ఏ విషయానికి ఇక్కడ నుంచి ఫోర్స్ చేయను అని అంటుంది. దీని మీనింగ్ ఏంటి అని హాన్ అంటాడు. అప్పుడే సూజీ అంటుంది బాస్ మా బాస్ యొక్క మీనింగ్ ఏంటంటే ఈ రోజు నుంచి మా బాస్ నీకు మనీ ట్రాన్స్ఫర్ చేయదు, ఎందుకంటే మా బాస్కి చాలా నమ్మకం ఉంది నీ కాళ్ళ మీద నువ్వు ఈజీగా బతుకుతావని, అలాగే ఒక పెద్ద పొజిషన్లోకి వస్తావని అని చెప్పి పద బాస్ అని వీని తీసుకొని వెళ్తూ ఉంటుంది. హాన్ అనుకుంటూ ఉంటాడు ఏంటి ఇప్పుడు నాకు 1 రూపీ కూడా ఇవ్వదా అని అనుకుంటాడు. ఇక్కడేమో సూజీ ఏమో న్యూడిల్స్ తింటూ ఉంటే అసలు నువ్వేం ఫుడ్ తింటున్నావు అది గార్బేజ్ స్మెల్ వస్తుంది అని అంటూ ఉంటుంది. బాస్ నువ్వు కూడా తింటావు అంటే వద్దు బాబు నేను ఆల్రెడీ ఫుడ్ తినేసాను, నాకు ఈ ఫుడ్ మా డాగ్ కూడా తినదు అని అంటూ ఉంటుంది. సూజీ ఏమో విని పొగుడుతూ ఉంటుంది బాస్ నువ్వేంటి ఎంత మంచిదానివి ఇంత ప్రేమగా చూసుకుంటావని పొగుడుతూ ఉంటే ఏమో చాలా మురిసిపోతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే సూజీ అడుగుతుంది బాస్ మీరేంటి ఎప్పుడూ అలాంటి హ్యాండ్ బ్యాడ్ పర్సన్ని ఇష్టపడుతున్నారు అని అంటూ ఉంటే నాకు కూడా తెలియదు అతను చూసినప్పుడల్లా ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అని అంటే సో అనుకుంటుంది మేబీ
నోవెల్ యొక్క క్యారెక్టర్ తినని కంట్రోల్ చేస్తుంది కావచ్చు మా బాస్ని అని అనుకుంటుంది. కానీ హాని చూస్తుంటే మా బాస్ అంటే ఇష్టం లేదు, ఓన్లీ లిన్ అంటేనే ఇష్టం అని బాగా అర్థమవుతుంది అని అంటుంది. ఇక్కడేమో లిన్ అలాగే హాని వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ పొగుడుతూ ఉంటారు. వావ్, మీరిద్దరు మన క్లాస్లో టాపర్స్ కదా, అందుకే మన కాలేజ్కి వచ్చారా అని అంటూ ఉంటే, మీరు నన్ను అంతగా పొగడకండి, నీకు తెలుసా మన క్లాస్ టీచర్ మేము టాపర్స్ అని మన క్లాస్ కోసం ఏసీ కూడా పెట్టించారు అనగానే ఇంకా వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఓ, మీ వల్లనే మాకు ఏసీ వచ్చిందా అని. అప్పుడే అక్కడికి వి వస్తుంది. ఇక్కడ గ్రూప్ మీటింగ్ పెట్టేయడం ఆపేయండి, నాకు ఇలా జనాలు ఉండడం అస్సలు నచ్చదు అని అంటూ ఉంటే, ఏంటి అని అక్కడున్న వాళ్ళందరూ, కొంచెం వచ్చిందమ్మా రిచ్ పర్సన్ యొక్క కూతురు ఇంత ఓవర్గా కమెంట్ చేస్తుంది, వాళ్ళ డాడీ రిచ్ కదా అని అంటూ ఉంటారు. ఏమో లిన్ని నువ్వు పక్కకు జరుగు, ఇది నా ప్లేస్ అంటూ ఉంటే, లిన్ ఏమో నేనెందుకు వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. క్లాస్మేట్స్ అంటూ ఉంటారు, నీకెందుకు అంత కమెంట్స్, నువ్వు తనని కమెంట్ చేస్తున్నావు, తన వల్లనే మన క్లాస్లో ఏసీ వచ్చింది అని వాళ్ళ క్లాస్మేట్స్ అంటారు. అప్పుడే వి అంటుంది, మీరేం మాట్లాడుతున్నారు, ఇది నా ఓన్ మనీతో మా డాడీ ఇక్కడ ఫిట్ చేశాడు అని చెప్తూ ఉంటే, ఇదంతా వాళ్ళు అస్సలు నమ్మరు. సో లిన్ లేచి ఓ మంచిగా నటిస్తూ, వదిలేసేయండి, చిన్నప్పటి నుంచి నాకు ఇదంతా అలవాటే, నా క్రెడిట్స్ని వేరే వాళ్ళకి ఇచ్చేయడం అని అంటూ ఉంటుంది. అప్పుడే హానేమో తను నెట్టేసి, నువ్వేంటి ఎప్పుడు లిన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటావా, నువ్వు ఇంకా మారవా అని అంటూ ఉంటాడు. క్లాస్మేట్స్ అందరూ కూడా, అవును నువ్వు తనని ఎందుకు హెరాస్ చేస్తున్నావని తిడుతూ ఉంటారు. సో అప్పుడే సూజీ ఏమో ఏసీ దగ్గరికి వెళ్ళి ఆ ఏసీ యొక్క నేమ్ చూసి, చూడండి ఇది వాళ్ళ డాడీ యొక్క కంపెనీ అంటే, ఇది ఇక్కడే అర్థమవుతుంది ఇది మొత్తం ఏసీ మొత్తం సంబంధించింది సూజీ వీనే అని, మీరు ఎందుకు ఓవర్గా మాట్లాడుతున్నారు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడు లిన్ మళ్ళీ అంటూ ఉంటుంది, సారీ చిన్నప్పటి నుంచి నేను కొంచెం పూర్ కాబట్టి నన్ను ఎవరు ఇలా పొగలేదు, ఫస్ట్ టైం నన్ను ఇలా పొగిడేసరికి నేను కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నాను అని అంటూ ఉంటుంది. అని మళ్ళీ బాధపడ్డట్టు బాధగా చెప్తూ ఉంటే, సింపతి గెయిన్ చేస్తూ ఉంటే, మళ్ళీ హాన్ తిడుతూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఇంత షో ఆఫ్ చేయాల్సిన అవసరం ఏముంది అని వీని తిడుతూ ఉంటాడు. సో క్లాస్మేట్స్ అందరూ మళ్ళీ వీ వైపే కొంచెం ఓవర్గా మాట్లాడేసరికి ఆ సూజీదంతా చూసి చాలా కోపం వచ్చి తను అంటూ ఉంటుంది, మీరేంటి మా బాస్కి ఆపోజిట్ మాట్లాడుతున్నారు, ఒకవేళ ఇలానే మాట్లాడాలి అనుకుంటే ఈ బెంచ్ మీద కూడా కూర్చునే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఇవన్నీ మా మేడమే అరేంజ్ చేసింది అని చెప్తూ ఉంటుంది. అలాగే అంటూ ఉంటుంది, మీరు ఒకవేళ ఓవర్గా మాట్లాడాలి అనుకో, సైలెంట్గా ఉండకపోతే ఇవన్నీ యూజ్ చేసుకోరు, వెళ్ళి మీ ప్లేస్లో కూర్చోండి అనగానే అందరూ సైలెంట్గా వెళ్ళి వాళ్ళ ప్లేస్లో కూర్చుంటారు. లీన్ కూడా, నువ్వు ఇక్కడ నుంచి మర్యాదగాలే, ఎందుకంటే ఇది నా బాస్ యొక్క ప్లేస్ అనగానే లీన్ కూడా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఏమో తన ప్లేస్లో కూర్చొని సూజీకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటే, బాస్ నేను మీకు సపోర్ట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అని అంటుంది. అప్పుడే క్లాస్లో టీచర్ వచ్చి, సో క్లాస్లో ఇద్దరు మానిటర్స్ని పెట్టాలనుకుంటున్నాను, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి అనగాని అప్పుడే హాన్ హ్యాండ్ రైజ్ చేస్తాడు. సో క్లాస్ లీడర్ అవడానికి అందరూ హాన్కి సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ గర్ల్స్లో ఎవరు ఉంటారు అనగానే వి హ్యాండ్ రైజ్ చేస్తే సూజీ అనుకుంటుంది, ఏంటి హాన్ ఇప్పుడు క్లాస్ లీడర్ కాబట్టి తనకి తోడుగా మళ్ళీ గర్ల్స్లో తినుంటుందా, అప్పుడు మళ్ళీ ఇద్దరు క్లోజ్ అవుతారు కదా అని ఇమీడియట్గా, బాస్ నేను క్లాస్ లీడర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఆశ, కానీ అది ఎప్పుడు డ్రీమ్ ఫుల్ఫిల్ కాలేదు, ప్లీజ్ నేను క్లాస్ లీడర్ అవుతాను అనగానే ఓకే అని వి అంటుంది. ఇమీడియట్గా సూజీ ఏమో హ్యాండ్ రైజ్ చేయగానే హాన్ అంటూ ఉంటాడు, ఏంటి తను క్లాస్ లీడర్ అవుతుందా, తను మనీ కోసం వేరే పర్సన్ దగ్గర నౌకరుగా వర్క్ చేస్తుంది, తను క్లాస్ లీడర్ అవడానికి యాక్సెప్ట్ చేయమనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నో చెప్తూ ఉంటారు. ఇమీడియట్గా వి అంటుంది, ఎవరైతే తనని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళందరికీ డైలీ నేను ఫుడ్ తినిపిస్తాను, డిన్నర్ పార్టీ ఇస్తాను డైలీ అనగానే అందరూ మనీ కోసం అలాగే ఫుడ్ కోసం తను క్లాస్ లీడర్ అవడానికి ఓకే చెప్తారు. సూజీ ఏమో అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. అలా అందరూ బయటికి వెళ్ళాక అలాగే హాన్ ఏమో నువ్వు అప్సెట్ కాకు, మన ఇద్దరం మంచి ప్లాన్ ఇద్దామని వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేస్తారు. అలాగే వి ఏమో ఫొటోస్ చేస్తూ ఉంటే వాష్రూమ్ నుంచి ఫొటోస్ తీసి సూజీ ఒక బ్యాగ్లో పెడతారు, అలాగే తన మనీ కూడా పెడతారు, ఎందుకంటే తన మీద దొంగతనం పెట్టడానికి. అప్పుడే నెక్స్ట్ సీన్లో క్లాస్ జరుగుతూ ఉంటుంది. హాన్ వచ్చి వీతో నేను నీతో కొంచెం మాట్లాడాలి అనగానే తను వెళ్ళబోతుంటే సూజీ అంటుంది, బాస్ ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే, లేదు అతను నాతో మాట్లాడతాను అంటున్నాడు కదా అని తనతో పాటు వెళ్ళిపోతుంది. సో సూజీ వెళ్ళగానే లిన్ ఏమో ఇదే కరెక్ట్ చాయిస్ అనుకొని ఇమీడియట్గా సూజీ మీద
అందరితో అంటూ ఉంటుంది. నా మనీ పోయాయి. ఎవరి బ్యాగ్‌లో ఉన్నాయో చూడాలి అని అంటుంది. అలాగే నాకు శత్రువులెవరు? అలాగే సూజినే కదా! మేబీ సూజీ బ్యాగ్‌లోనే ఉంది కావచ్చు అని సర్చ్ చే సెర్చ్ చేద్దామని అంటూ ఉంటుంది. అప్పుడు సూజీ ఏమో తన బ్యాగ్‌ని ఫస్ట్ ఓపెన్ చేసి ఏంటి నిజంగానే మా మ్యామ్ యొక్క ఫోటోస్ అలాగే మనీ ఉన్నాయి అని ఇమ్మీడియేట్‌గా తన బ్యాగ్‌ని గట్టిగా పట్టుకుంటుంది. అందరూ తన బ్యాగ్‌ని లాగుతూ ఉంటారు. కానీ తనేమో బ్యాగ్ ఇవ్వదు. ఇక్కడేమో హాన్ తనని తిడుతూ ఉంటాడు. "నువ్వేంటి తనతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావు? సూజీ ఎలాంటి అమ్మాయి? నీ మనీ కోసమే తను నీతో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది అని నువ్వు తనని వదిలేసేయి. లేదా నేను నిన్ను వదిలేస్తాను. నేనంటే నీకు అంత ఇష్టం కదా! నువ్వు తనతో పాటు ఉంటే నేను నిన్ను అస్సలు పట్టించుకోను" అని అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే తనేమో ఇమ్మీడియేట్‌గా తన వెనకాల వెళ్ళి, "ఏంటి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా ఫ్రెండ్‌ని అలా అంటున్నావా? చూడు తను నా కోసం మనీ కోసమే ఫ్రెండ్‌షిప్ చేసిందనుకో వదిలేసినా పర్వాలేదు. ఎందుకంటే నా దగ్గర చాలానే మనీ ఉన్నాయి. ఇంకోసారి నా ఫ్రెండ్ గురించి అలా మాట్లాడకు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్లాస్‌కి వెళ్ళగానే సూజిని అందరూ ఇబ్బంది పెట్టడం చూసి ఇమ్మీడియేట్‌గా అందరిని ఆపేస్తుంది. అలాగే లిన్ని పట్టుకొని, "నువ్వు నా ఫ్రెండ్‌ని ఇబ్బంది పెట్టడానికి నీకెంత ధైర్యం" అని సూజీ యొక్క బ్యాగ్‌లో ఉన్న బాత్రూమ్ ఫోటోస్ అలాగే మనీ చూసి, "ఏంటి ఇదంతా నువ్వే ప్లాన్ చేసావు కదా!" అని ఇమ్మీడియేట్‌గా తనని కొడుతూ ఉంటుంది. ఇదంతా చూసి సూజీ ఏమో నా కోసం మా బాస్ ఫైటింగ్ చేస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే క్లాస్‌లోకి టీచర్ వచ్చి అందరిని తిడుతూ ఉంటాడు. సో, సూజీ అంటుంది, "బాస్ నువ్వు నా కోసం ఇంతగా ఫైటింగ్ చేసావు. నా వల్లే నీకు తిట్లు పడుతున్నాయి కదా!" అని అంటూ ఉంటుంది. అప్పుడే టీచర్ దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు. అతని పేరు జీ. జీ ఏమో టీచర్‌ని జీ చెప్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే సూజీ ఏమో జీని చూసి, "వావ్! ఈ పర్సన్ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఒకవేళ మా బాస్‌కి సెట్ చేస్తే హాన్ వెనకాల పడడం మానేస్తుంది కావచ్చు" అని అనుకుంటుంది. సో, టీచర్ ఏమో తిడుతూ ఉంటాడు జీని. "నువ్వేంటి నిన్న మెడికల్ రీసెర్చ్ గురించి ఎందుకు వెళ్ళలేదు" అని అంటూ ఉంటే తను మనసులో అనుకుంటాడు, "నాకు తినడానికే ఫుడ్ లేదు. అలాంటిది నేను మెడికల్ రీసెర్చ్‌కి మనీ లేకుండా ఎలా వెళ్ళను" అని అనుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా తన మనసులో మాటలు విని, "ఏంటి ఇతను కూడా పూరేనా? ఇప్పుడు ఇతన్ని కూడా మా మ్యామ్ చూసిందనుకో మళ్ళీ నేనెందుకు సెట్ చేయడం? ఇతను కూడా మన వెనకాలే లాల పారుతాడు కావచ్చు" అని ఇమ్మీడియేట్‌గా తన ఐస్‌ని క్లోజ్ చేస్తూ ఉంటే జీ అనుకుంటూ ఉంటాడు, "ఏంటి ఈ అమ్మాయి నన్ను ఇలా చూస్తుంది" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తను వెళ్ళగానే టీచర్ ఏమో మళ్ళీ క్లాస్ పీకుతూ ఉంటే జీ అంటుంది, "లిన్ నా మీద దొంగతనం కేసు పెట్టింది. అందుకే దొంగతనం అని నింద మోపింది. అందుకే బియ్యి వచ్చి నన్ను సేవ్ చేసింది" అని అంటూ ఉంటుంది. అప్పుడే లిన్ అంటుంది, "అంటే నీ బ్యాగ్‌లో నా మనీ ఉన్నాయి కదా!" అంటే, "నా బ్యాగ్‌లో నీ మనీ ఎలా ఉంటాయి? నా దగ్గర ఆల్రెడీ 3000 ఉన్నాయి. సరే నీ అమౌంట్ ఎంత? 3000 ఇంకా నా దగ్గర ఈ 2, 3 చిల్లర కూడా ఉన్నాయి. కావాలంటే చెప్పు నేను మనీ ఇస్తాను. కానీ నువ్విలా వేరే వాళ్ళ మనీని నా మనీ అనకు" అని సూజీ ఏమో లిన్‌తో అంటూ ఉంటే లిన్ అనుకుంటుంది, "నా మనీని నాకు అప్పుగా ఇస్తానంటుందా? ఇప్పుడు నేనేం మాట్లాడలేకపోతున్నాను" అని అనుకుంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా టీచర్ దగ్గర కొంచెం ప్రేమగా మాట్లాడుతూ ఉంటే సో, టీచర్‌తో చెప్తూ ఉంటుంది. బా టీచర్ చూడండి కావాలంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. తను బాత్రూమ్‌లో ఫోటోస్ తీసింది. అలాగే పైనుంచి నా మీద నిందేస్తుంది అని వీడియో చూపిస్తుంది. సో, టీచర్ ఏమో లిన్ వైపు ఆపోజిట్ మాట్లాడగానే తను కొంచెం సింపతి గెయిన్ చేసినట్టు మాట్లాడుతుంది. టీచర్ ఏమో ఇమ్మీడియేట్‌గా లిన్ సైడే మళ్ళీ మాట్లాడుతుంటే సూజికి చాలా కోపం వస్తుంది. "మీరేమనుకుంటున్నారు? పైనుంచి తను నా ఫోటో తీసింది. ఇంకా మనీ దొంగతనం పెడుతుంది నా ఫ్రెండ్ మీద. కానీ మీరు తన వైపే మాట్లాడుతున్నారు" అని అంటూ ఉంటే లిన్ ఏమో "మీరు టీచర్‌ని ఏమనొద్దు" అని తన ముందుకొస్తుంది. లిన్ మీద చాలా కోపం వచ్చి కొట్టబోతూ ఏమో లిన్‌ని కొట్టబోతూ ఉంటే హానేమో లిన్‌ని లాగుతాడు. అప్పుడే టీచర్‌కి దెబ్బ తగులుతుంది. టీచర్ నోట్లో ఉన్న పండ్లన్నీ ఊడిపోతాయి. ఇమ్మీడియేట్‌గా తనేమో పండ్లు పెట్టుకొని అంటూ ఉంటుంది, "ఇంకోసారి నువ్వు ఇలానే తనకి తప్పు చేసినా గానీ సపోర్ట్ చేస్తే నిన్ను స్కూల్ నుంచి ఫైట్ చేపిస్తాను మా డ్యాడీతో చెప్పి" అనగానే తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే హాన్ వచ్చి, "సరే తను తప్పు చేసింది ఓకే. వదిలేసేయి. ఈ ఒక్కసారికి తనని క్షమించు" అంటే, "సరే అందరి ముందు సూజికి సారీ చెప్తేనే నేను తనకి క్షమిస్తాను" అనగానే తను కూడా ఓకే చెప్తుంది. సూజికేమో క్లాస్ మొత్తం ముందు సారీ చెప్తూ ఉంటే సూజీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే సూజీ క్లాస్ లీడర్ కాబట్టి అందరికీ చెప్తూ ఉంటుంది, "రేపటి నుంచి మన క్లాస్‌లో మిలిటరీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో, అందరూ అటెండ్ అవ్వాలి. ఎవరు లీవ్ పెట్టొద్దు" అనగానే అందరూ ఏంటి అప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ అయిందా అని అనుకుంటారు. నెక్స్ట్ డే ఏమో అందరూ వాళ్ళ వాళ్ళ యూనిఫామ్‌ని వేసుకుంటూ ఉంటే అప్ సూజీ ఏమో యూనిఫామ్ ఇస్తుంది. "ఏంటి ఇంత గలీజ్ డ్రెస్‌ని నేను వేసుకోవాలా? కానీ చూడు మా డాగ్ కూడా ఇలాంటి డ్రెస్ ఏసుకోదు" అని అంటూ ఉంటుంది. కానీ ఏం చేస్తుంది నెక్స్ట్ డే డ్రెస్ ఏసుకుంటుంది. మిలిటరీ యూనిఫామ్.
హానేమో వీడిని చూసి వావ్! ఈ అమ్మాయి ఏంటి ఇంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది ఈరోజు అని అనుకుంటాడు. లిన్నేమో తనని కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సూజీ అలాగే వి ఏమో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ప్రిన్సిపాల్ అంటాడు, "ఎవరు? అందరూ సైలెంట్‌గా ఉండండి. ఎవరు మాట్లాడారో చెప్పండి. లేకపోతే క్లాస్ మొత్తానికి పనిష్మెంట్ ఇస్తాను" అనగానే సూజీ అనుకుంటుంది, "నా వల్ల క్లాస్ మొత్తం పనిష్మెంట్, అలాగే మా బాస్‌కి ఎందుకు పనిష్మెంట్" అని ఇమ్మీడియేట్‌గా నేనే మాట్లాడానంటే వెనుక నుంచి లిన్ అంటుంది, "అవును, తనతో పాటు వి కూడా మాట్లాడింది" అనగానే ప్రిన్సిపాల్ ఏమో అందరికీ, "సరే మీరిద్దరూ 4 రౌండ్స్ కాలేజ్ చుట్టూ వేయండి" అంటే సూజీ అంటుంది, "లేదు, నేను మా బాస్ యొక్క రౌండ్స్ కూడా నేనే ఏస్తాను" అనగానే వి అంటుంది, "లేదు, నా వల్ల నీకెందుకు ప్రాబ్లమ్, నేనే వేస్తాను" అని ఇద్దరూ రన్నింగ్ చేస్తూ ఉంటారు. సో, వి యొక్క హెల్త్ ఏమో ఖరాబ్ అవుతూ ఉంటే అప్పుడే హాన్ అలాగే లిన్ వచ్చి, "మీరెలా రన్నింగ్ చేస్తున్నారో చూస్తాను. ఎందుకంటే మీరు ఒకవేళ రాంగ్‌గా చేస్తే అప్పుడు మొత్తం కాలేజ్ మొత్తానికి పనిష్మెంట్ అవుతుంది" అని అంటూ ఉంటే వి ఏమో తన దగ్గరికి వెళ్ళి, "చూడు, నా హెల్త్ చాలా ఖరాబ్ అయింది. ప్లీజ్ నన్ను హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళు" అంటే, "నువ్వు అంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు" అని తనని నెట్టేస్తాడు. ఇమ్మీడియేట్‌గా సూజీ వచ్చి, "బాస్ మీకేమైంది?" అని ఇమ్మీడియేట్‌గా, "బాస్ నేను మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను" అంటే హాన్ ఏమో నిజంగానే తన హెల్త్ బాలేదు కావచ్చు అని దగ్గరికి రాబోతుంటే సూజీ తనని నెట్టేసి, "నేను నా బాస్‌ని తీసుకెళ్తాను." "ఓహ్! నువ్వు నా హెల్ప్ లేకుండా నువ్వు తనని తీసుకెళ్తావా?" అంటే, "అవును" అని ఇమ్మీడియేట్‌గా మోచి, "నువ్వేమనుకుంటున్నావు? వితౌట్ హెల్ప్, అబ్బాయి హెల్ప్ లేకుండా అమ్మాయి ఏం చేయలేదనుకుంటున్నావా? అయినా నువ్వు అబ్బాయి అయినా కానీ అబ్బాయిలో ఉన్న క్వాలిటీస్ ఏమీ నీకు లేవు" అని చెప్పి తన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగానే డాక్టర్ ఏమో ఒక మెడిసిన్ ఇచ్చి తనకివ్వమంటాడు. అలాగే డాక్టర్ తన మాస్క్ తీసేయగానే షాక్ అవుతుంది. "ఏంటి, ఈ పర్సనే కదా నిన్న వచ్చింది" అని, "నువ్వు కాలేజ్ స్టూడెంట్స్ కదా! మరి డాక్టర్ ఎలా అయ్యావు? నా ఫ్రెండ్‌ని ఏం చేద్దామనుకున్నావు?" అని తన హెల్త్ గురించి చూస్తూ ఉంటే తను అంటూ ఉంటాడు, "నేను మీ కాలేజ్‌కి రీసెర్చ్ కోసం వచ్చాను. నేను డాక్టర్‌ని. మెడికల్ స్కూల్ నుంచి సర్టిఫికేట్ వచ్చింది" అనగానే తనేమో ఓకే అంటుంది. అలా తను బయటికెళ్ళి మళ్ళీ చెకప్ కోసం రూమ్‌కి వచ్చేసరికి సూజీ ఏమో తన హెయిర్ లీవ్ చేసి ఉండేసరికి, వావ్! ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది అని సూజినే చూస్తూ ఉంటాడు. వీకేమో మేలుక రాగానే, "నాకేమైంది? నన్ను ఇంత మంచిగా సేవ్ చేసావు. నీకేం గిఫ్ట్ కావాలి చెప్పు" అని అంటూ ఉంటే, "ఏమొద్దు" అని అంటుంది. కానీ ఇమ్మీడియేట్‌గా తన అసిస్టెంట్‌కి కాల్ చేసి ఫెరారీ గిఫ్ట్ కావాలి అనగానే అసిస్టెంట్ ఏమో మేబీ తన స్కూల్లో ఒక అబ్బాయి వెనకాల పడుతుంది కదా మ్యామ్, తన కోసమే అని అనుకుంటాడు. డాక్టర్ ఏమో అది విని షాక్ అవుతాడు. సో, ఇమ్మీడియేట్‌గా తన లెగ్స్ పట్టుకొని, "నాకు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా! నేను సేవ్ చేశాను కదా!" అంటే ఇమ్మీడియేట్‌గా సూజీ ఏమో, "బాస్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం" అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డాక్టర్ దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి, "బాస్, మీరు మీ డ్యాడీ యొక్క వర్క్ చేసుకోవచ్చు కదా! కంపెనీని చూసుకోవచ్చు కదా! మీరిలా ఫ్రీగా డాక్టర్ సర్వీస్ చేస్తున్నారు. మీ డ్యాడీ ఏమో అన్ని కార్డ్స్‌ని ఆఫ్ చేశాడు. ఇప్పుడు మీరేమో మనీ అప్పుగా తీసుకుంటున్నారు" అంటే, "నువ్వు మనీ ఇస్తావా? ఇయ్యవా?" అనగానే అసిస్టెంట్ ఏమో మనీ ఇచ్చి, "బాస్, మళ్ళీ రిటర్న్ ఇవ్వడం మర్చిపోకండి" అని చెప్పగానే, ఏంటి అంటే అసిస్టెంట్ ఏమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడేమో వియోక అసిస్టెంట్ ఫెరారీ కార్ తీసుకొనొచ్చి హాన్‌కి ఇస్తాడు. సో, హాన్ ఏమో, వావ్! ఈ కార్ నా కోసమేనా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఓవర్ చేస్తూ ఉంటాడు. "నాకు అవసరం లేదు. ఇచ్చిన కార్" అని అంటూ ఉంటే అసిస్టెంట్ ఏమో, "మా బాస్ నీకోసమే గిఫ్ట్ ఇచ్చాడు" అని ఇచ్చింది అని చెప్పి తనకి ఫోర్స్‌బుల్‌గా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే లిన్ ఏమో, "నువ్వు నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తానన్నావు కదా! ఇదే నా బర్త్‌డే గిఫ్ట్" అని ఇమ్మీడియేట్‌గా తనని ఆ కార్ యొక్క గిఫ్ట్ తీసుకుంటుంది. సో, కీ తీసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటే హాన్ అనుకుంటాడు, పోనీ తిను జస్ట్ డ్రైవే చేస్తుంది కదా! నా పేరు మీదనే కొనుండొచ్చు. సో, ఇది మొత్తం నాకే అవుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడేమో అసిస్టెంట్‌కి కాల్ చేసి, "ఇంతవరకు కార్ రాలేదు. నీకొక్క పని కూడా చేత కాదా?" అంటే, "నేను కారు ఆల్రెడీ డెలివరీ చేశాను కదా!" అనగానే, "ఎవరికి డెలివర్ చేశావు?" అని అంటూ ఉంటే, మీరెప్పుడు ఈ గిఫ్ట్‌లు ఇచ్చే పర్సన్‌కి" అనగానే తనేమో షాక్ అవుతుంది. "నేను చెప్పానా ఆ పర్సన్‌కని" అని ఇమ్మీడియేట్‌గా అక్కడికొచ్చేసరికి లిన్ ఏమో ఖుషీగా డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సూజీ అక్కడికొచ్చి, "నువ్వేం చేస్తున్నావు?" అని అంటూ ఉంటే, "నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా! సో, నేను ఈ గిఫ్ట్‌ని లిన్‌కిచ్చాను" అంటే, "నేనేమన్నా చెప్పానా ఆ గిఫ్ట్ నీకని? ఇది నా బెస్ట్ ఫ్రెండ్ సూజీకి" అనగానే, "నువ్వేమనుకుంటున్నావు? నువ్వు తన వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు నన్ను ఇన్ని ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నావు కదా! నువ్వు నాకు మాత్రమే గిఫ్ట్ ఇవ్వాలి. నేను చెప్తున్నా విను. నువ్వు నన్ను నిజంగా ఇష్టపడితే తనని వదిలేసేయి. నిజ అంటూ ఉంటే, "నువ్వేమనుకుంటున్నావు? నేను తననెందుకు వదిలేస్తాను" అంటే,
నువ్వేమనుకుంటున్నావు? అంటే నేనిచ్చిన ఎవ్రీ గిఫ్ట్ నువ్వు లిన్‌కే ప్రెజెంట్ చేస్తున్నావు" అనగానే, "అవును. అయితే ఏంటి? నీకివన్నీ నార్మల్ టాయ్సే కదా! తను పూర్ కదా! తనకిలాంటి గిఫ్ట్స్ అన్నీ వెళ్ళడం కామన్ కాబట్టి తనకిస్తున్నాను" అని అంటాడు. అలాగే అంటూ ఉంటాడు. "నీకు నేను కావాలా? నీకు నేను కావాలా? సూజీ కావాలా? డిసైడ్ చేసుకో. ఎందుకంటే నువ్వు నన్ను చాలా ఇష్టపడుతున్నావు కదా!" అనగానే తనేమో ఇమ్మీడియేట్‌గా కొంచెం ఆలోచిస్తూ సూజీ వైపు ఫింగర్ చూపియగానే హాన్ అంటూ ఉంటాడు, "నువ్వు రాంగ్‌గా హ్యాండ్ పెట్టావట్టుంది. నా సైడు అంటే లేదు. నేను సూజీనే ఇష్టపడుతున్నాను. అలాగే ఈ కారు సూజీకి మాత్రమే చెందుతుంది" అని చెప్తుంది. రిన్నేమో ఇదంతా చూస్తూ ఇమ్మీడియేట్‌గా తన దగ్గరున్న కీతో ఇమ్మీడియేట్‌గా విని కొడుతుంది. అలాగే హాన్ దగ్గరికి వచ్చి, "చూడు, నాకు ఈ కారేం అవసరం లేదు. ఏదో ఒక రోజు నువ్వే మంచిగా సంపాదించి రిచ్ అయిపోతావు. అప్పుడు ఇంతకంటే పెద్ద కారే ఇస్తావు. వదిలేసేయి" అని అంటుంది. అప్పుడే హాన్ అంటాడు, "చూడు, నీకు తనకెంత డిఫరెన్స్ ఉందో" అని అంటూ ఉంటే, "నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? నేను నిన్నెంతగా ఇష్టపడ్డానో తెలుసా" అంటే, "నేనేమన్నా నిన్ను ఇష్టపడమని చెప్పానా? నీకు నువ్వే ఇష్టపడ్డావు కదా! అది నీ తప్పు. నేను నిన్నెలా ఇష్టపడతాను? నీలాంటి రిచ్ పర్సన్ ఇష్టపడతానా? నువ్వెప్పుడు అందరి ముందు సుపీరియర్ లాగా ఫీల్ అవుతావు. నువ్వేదో బాస్ లాగా షో ఆఫ్ చేస్తూ ఉన్నావు" అని అంటూ ఉంటే, సూజికి చాలా కోపం వచ్చి మైక్ పెట్టి అందరి ముందు అనౌన్స్ చేస్తూ ఉంటుంది, "ఈ పర్సన్ ఎప్పుడు మా మ్యామ్ యొక్క మనీ అలాగే గిఫ్ట్స్ తీసుకొని ఇప్పుడేమో ఇలా బిహేవ్ చేస్తున్నాడు" అనగానే హాన్, "ఏంటి, నా పరువు అందరి ముందు తీసిందని" సూజిని కొట్టబోతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా వీకి చాలా కోపం వచ్చి వి ఏమో హాన్‌ని కొడుతుంది. హానేమో, "ఏంటి, నువ్వే నన్ను కొడతావా?" అని తను కొట్టబోతుంటే సూజీ తన హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ అలా ఫైటింగ్ జరగబోతూ ఉంటే అప్పుడే సూజీని హాన్ నెట్టేస్తాడు. ఇమ్మీడియేట్‌గా సీనియర్ జీ వచ్చి తనని పట్టుకుంటాడు. అందరూ షాక్ అవుతారు. సో సూజీ ఏమో, "ఏంటి, ఈ పర్సన్ యొక్క హార్ట్ బీట్ ఇంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది" అని అనుకుంటుంది. అందరూ అనుకుంటూ ఉంటారు, "వావ్! ఇతను మన సీనియర్ కదా! ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఇతని ప్లేస్‌లో మనం అయితే ఎంత బావుండు" అని అనుకుంటూ ఉంటే అప్పుడే, "ఏంటి, నువ్వు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నావు మా బాస్‌ని" అని ఇమ్మీడియేట్‌గా హాన్‌ని కొడతాడు. అప్పుడే హాన్ అంటాడు, "ఓహ్! అందుకేనా నువ్వు ఆల్రెడీ వేరే పర్సన్‌ని పట్టుకొని నా ముందు ఇంత రూడ్‌గా బిహేవ్ చేసావు ఇన్ని డేస్" అని అంటూ ఉంటే వీ కూడా అందరి ముందు షో ఆఫ్ ఇవ్వడానికి అవును అని అంటుంది. జీ ఏమో తనని తీసుకొని, "సరే బాస్, మిమ్మల్ని తీసుకెళ్తాను" అని తీసుకెళ్తూ ఉంటాడు. సూజీ ఏమో వాళ్ళని తిట్టి అక్కడి నుంచి బయటకొచ్చి ఒక ప్లేస్‌లో కూర్చోగానే సూజీ ఏమో, "నువ్వు నా బాస్ ఎనకాల ఎప్పటినుంచి పడుతున్నావు" అని గట్టిగా తన నెక్ పట్టుకుంటుంది. వి ఏమో, వదిలేసేయి" అనగానే వదిలేస్తుంది. అప్పుడే వి అడుగుతుంది, "నువ్వు నాకు ఈరోజు హెల్ప్ చేసావు కదా! సరే చెప్పు, నీకేం హెల్ప్ కావాలి" అంటే, "నేను ఒక హార్ట్ డిసీజ్ క్లియర్ చేయడానికి ఒక మెడిసిన్ తయారు చేశాను. కానీ అది ఇన్వెస్ట్‌మెంట్ కోసం. నాకు కొంచెం మనీ కావాలి" అనగానే, "సరే, ఎంత మనీ కావాలి" అని తను అడుగుతూ ఉంటుంది. అప్పుడే అతను 5 ఫింగర్స్ చూపియగానే, "ఓహ్! 5 మిలియన్సా? నా దగ్గర చాలానే మనీ ఉన్నాయంటే" "లేదు" అని అంటాడు. "500 మిలియన్స్, 50 మిలియన్సా?" అని అడుగుతుంది. సో లేదు, 500 మిలియన్స్ అనగానే తనేమో షాక్ అవుతుంది. అప్పుడే సూజీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నోవెల్ స్టోరీలో ఒక పర్సన్ హార్ట్ డిసీజ్ అనేది క్లియర్ చేసి, మెడిసిన్ తయారు చేసి చాలా మంది ప్రాణాలని సేవ్ ఓహ్! ఆ డాక్టర్ ఈ పర్సనేనా అని అనుకోని ఇమ్మీడియేట్‌గా వీరితో చెప్తూ ఉంటుంది, "చూడు, నువ్వు అతని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఓకే చెప్పు. ఎందుకంటే మీ డ్యాడీ యొక్క డిసీజ్ కూడా క్లియర్ చేస్తాడు" అనగానే తను సూజీ యొక్క మాటలు విని, "ఓకే, నేను మా డ్యాడీని బీట్ చేపిస్తాను" అనగానే ఓకే అని అంటాడు. ఇక్కడేమో క్లాస్‌లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వి యొక్క డ్యాడీ యొక్క కంపెనీలో హై పొజిషన్‌కి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మంచి జాబొస్తుంది అని. అప్పుడు రుజి తలుచుకుంటూ ఉంటుంది, ఓహ్! ఈ కాంపిటీషన్‌లో ఎలాగైనా హాన్‌ని విన్ చేపియాలని వి అనుకుంటుంది. కానీ ఒకవేళ అతను హాన్ విన్ అయ్యాడనుకో, వాళ్ళ వాళ్ళ డ్యాడీ యొక్క కాంపిటీషన్‌ని లాగేసుకుంటాడు. అలాగే వాళ్ళ డ్యాడీని బ్యాంక్రప్ట్ చేస్తాడు కదా! అని రుజి ఏమో వి దగ్గరికి వచ్చి, "నువ్వెందుకు హాన్‌కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావంటే, ఏమవుతుంది? అతను నా కంపెనీకొస్తే అతన్నే నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను కాబట్టి, మా డ్యాడీ యొక్క కంపెనీని అతనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు కదా!" అంటూ ఉంటే రుజికి చాలా కోపం వచ్చి అరుస్తూ ఉంటుంది. ఫుల్‌గా తిడుతూ ఉంటుంది. అతనెప్పుడు ఎంత రూడ్‌గా బిహేవ్ చేస్తాడు. నీకెప్పుడూ సపోర్ట్ చేయడు. కానీ నువ్వేమో ఎప్పుడూ అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటావు. నువ్విలా ఎందుకు తయారయ్యావు? అది ఇది అని తిడుతూ ఉంటే, నువ్వైనా ఒక హీరోయిన్ కావాల్సింది. అంతేకాని ఇలాంటి పర్సన్‌కి సపోర్ట్ చేసి నువ్వు నీ లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటావా అని అంటూ ఉంటే, తనేమో సూజీ యొక్క మాటలు ఆలోచిస్తూ ఉంటుంది. సూజీ అంటుంది అప్పుడే, "సారీ, నేను కొంచెం ఓవర్‌గానే మాట్లాడాను" అని అంటుంది. సూజీ ఏమో బయటికెళ్ళి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జీ వచ్చి అంటూ ఉంటాడు, "నువ్వు టెన్షన్ పడకు. నీ బెస్ట్ ఫ్రెండ్ నీ గురించి నువ్వు తన గురించి ఆలోచించి చెప్పావు కాబట్టి తను కూడా నీ మాటలు ఒప్పుకుంటుంది. తనేం కోపడదు" అని అనుకుంటాడు. ఇక్కడేమో వి ఆలోచిస్తూ ఉంటుంది సూజీ చెప్పిందంతా. అలాగే తనకి గుర్తొస్తుంది, "నేను గ్లోబల్‌లో రీబర్న్ అయ్యాను" అని తన ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొచ్చి, అంటే నేనింకా హాన్‌ని ఎలా నమ్ముతున్నాను? అతను నన్ను
ఫాస్ట్ లైఫ్‌లో ఎలా చంపాడో నాకు బాగా గుర్తొచ్చింది అని ఇమ్మీడియేట్‌గా తనేమో నార్మల్ లైఫ్‌కొస్తుంది. అలాగే ఆలోచించి ఇమ్మీడియేట్‌గా సూజీ దగ్గరికొచ్చి తన్ని హగ్ చేసుకుంటుంది. సో సారీ నేను నీ గురించి తప్పుగా ఆలోచించాను అని వాళ్ళిద్దరిని డిన్నర్‌కి తీసుకెళ్ళి సూజీని అలాగే జీని ఇద్దరికీ మంచిగా ఫుడ్ వండి పెడుతుంది. వాళ్ళ డ్యాడీ కూడా అప్పుడే అబ్రాడ్ నుంచి వస్తాడు. కానీ ఆ షెన్య అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళ కూతురు తనని ఇష్టపడట్లేదని. అలాగే సూజీ అలాగే జీతో ఏమో హ్యాపీగా ఉంటాడు. కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరూ జీ జీ ఏమో సుజితో టైమ్ స్పెండ్ చేస్తూ అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ అమ్మాయి ఎంత అమాయకురాలు. కనీసం నేను తినని ఇంతగా ఇష్టపడుతున్నా కానీ తను అర్థం చేసుకోవట్లేదు అని అనుకుంటాడు. క్లాస్‌లో ఏమో ఎగ్జామ్‌లో హాన్ అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ నువ్వు నన్ను పాస్ చేపియు. ఎందుకంటే నేను మీ డ్యాడీ కంపెనీలో వర్క్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ అనగానే సరే పాస్ చేపిస్తాను. ఒక కండిషన్ నువ్వు లిన్‌కి అందరి ముందు బ్రేకప్ చెప్పాలి. అలాగే నువ్వు నా కుక్కవని ఒప్పుకోవాలి అనగానే తను కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి. కానీ లిన్‌కి బ్రేకప్ చెప్పగానే లిన్ ఏమో ఒక ప్లేస్‌లో ఏడుస్తూ ఉంటే తను ఇమ్మీడియేట్‌గా లిన్ దగ్గరికెళ్ళి బతిలాడతాడు. ఇక్కడేమో సూజీ బాధపడుతూ ఉంటుంది. జీ వీని ఇష్టపడుతున్నాడా అని బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే జీని సూజీ కూడా ఇష్టపడడం స్టార్ట్ చేసింది కాబట్టి. అప్పుడే అక్కడికి జీ వచ్చి నేను నిన్నే ఇష్టపడుతున్నాను అని తనెత్తుకొని తీసుకెళ్తాడు. తను అలా డ్రింక్ చేయడం వల్ల వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ ఏమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. తను అనుకుంటూ ఉంటాడు ఏంటి నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోదా అని అనుకుంటాడు. సో క్లాస్‌లో ఏమో హాన్ వీని తిడుతూ ఉంటాడు. నీ వల్లనే నేను ఫెయిల్ అయ్యాను. నువ్వు ఎలాగైనా నన్ను పాస్ చెయ్యు. ఎందుకంటే నాకు ఈ జాబ్ కావాలి అంటే నాకు అవసరం లేదు. నువ్వే నీకు అబిలిటీ లేనప్పుడు నేనేం చేయాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే హాన్‌కి చాలా కోపం వచ్చి కత్తితో పొడవబోతూ ఉంటాడు. వీని కాపాడడానికి సూజీ వస్తుంది. సూజీని కాపాడడానికి జీ వస్తాడు. జీకి దెబ్బ తగిలేసరికి ఏడ్చుకుంటూ హాస్పిటల్ జాయిన్ చేస్తారు. డాక్టర్ ఏమో జీని బయటికి నెట్టేసి నువ్వు అసలు ఏం మనిషివి, ఏం దెబ్బ తగలకుండా కానీ ఏదో యాక్టింగ్ చేసావు అని నా టైం వేస్ట్ చేసావని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది జీకి చిన్న ఫింగర్‌కి దెబ్బ తగిలింది. సూజీ అంటుంది చూడు నేను నీకోసం ఎంతగా బాధపడ్డాను అని అంటూ ఉంటుంది. అప్పుడే లిన్ అలాగే హానేమో హాస్పిటల్‌లో జాయిన్ అవుతారు. ఆళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు రోడ్డు మధ్యలో గొడవ పడుతున్నారంట. ఎవరో వచ్చి హిట్ చేశారంట. అంటే వి అనుకుంటుంది ఎవరికి కావాల్సింది వాళ్ళకే జరిగింది అని అనుకుంటుంది. అప్పుడే జీ అంటూ ఉంటాడు సరే నువ్వు నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకో అనగానే నువ్వు సైలెంట్‌గా ఉండు అని సూజీ అంటుంది. వాళ్ళిద్దరి మాటలు చూసి ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అంటే తనే కావాలని ఇలా చేశాడు అనగానే వీకి చాలా కోపం వచ్చి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌ని ఇలా యూజ్ చేసుకుంటావా అని తనని కొడుతూ ఉంటుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు నీ బెస్ట్ ఫ్రెండ్ నాకు కాబోయే వైఫ్. సో నువ్వు నన్ను అలా కొట్టొద్దు అని అంటూ ఉంటాడు. సూజీ ఏమో మిడిల్‌లో వచ్చి అవును కాబోయే హస్బెండ్ ప్లీజ్ నా ఫ్రెండ్ నువ్వు తనని కొట్టకు అని అంటుంది. అది విని జీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా 2 ఇయర్స్ తర్వాత సూజీ అలాగే మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి జీ వచ్చి నువ్వు ఇంకెన్ని రోజులు నా వైఫ్‌ని ఇలా నీ దగ్గర ఉంచుకుంటావు నా దగ్గరికి పంపియు అని అంటూ ఉంటాడు. అప్పుడే సూజీ అనుకుంటుంది వావ్ నా ప్రొఫెసర్ హస్బెండ్‌కేమో నేనే కావాలి. నా సీఈఓ ఫ్రెండ్‌కేమో నేనే కావాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.